హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు ఇడ్లీ దోసలోకి కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ కాకుండా ఇలా ఒకసారి టొమాటో చట్నీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా మిక్సీ జార్‌లోకి టొమాటోస్ వాష్ చేసి కట్ చేసి వేసుకున్న తర్వాత ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకోండి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటే చిన్నవి ఉంటాయి కదండీ ఉల్లిపాయలు అవి ఉంటే వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. లేదు అంటే నార్మల్ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మీ కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు వేసేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు, ఒక రెబ్బెడు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ శనగపిండి వేసి శనగపిండి మాడిపోకుండా దోరగా వేయించుకోండి. శనగపిండి మాడిపోతే చట్నీ టేస్ట్ మారిపోతుందనమాట. తర్వాత ఈ మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ప్యూరీ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గిచ్చేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి సరిపోయినట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్‌లో ఒక 4 మినిట్స్ ఉడికించుకోండి. దీంట్లోనే మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ కొంచెం వేయించి పెట్టుకున్న జీరా పౌడర్ కూడా వేసేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే మరి ఉంటా. బాయ్.